ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా తిరుమల లడ్డూ వివాదమే. హిందువుల మనోభావాలతో ముడిపడిన సున్నితమైన విషయమే. అయినా ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేయడం, దర్యాప్తు చేయడం చకచకా జరిగిపోయింది. అయితే ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదం కొత్త మలుపు తీసుకుంది. లడ్డూ తయారీకి సంబంధించిన నెయ్యిలో జంతు కొవ్వు వాడారు అన్న ఆరోపణ దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. అసమర్థ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబు తీరుని తప్పుపడుతున్నారు. దీంతో ఈ అంశం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా సుప్రీంకోర్టు ఈ వివాదంపై స్పందించారు. విచారణలో కీలక వ్యాఖ్యలు చేశారు. నెయ్యిని తిరస్కరించినట్టుగా టీటీడీ ఈవో చెప్పారు కదా, నెయ్యి రిజెక్ట్ చేశాక ఈ వాడే పరిస్థితి ఉండదు కదా అని ప్రభుత్వం తరపున లాయర్ ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక్క ల్యాబ్ నిర్ధారణతో ఎందుకు సరిపెట్టారు, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా అని నిలదీసినంత పనిచేస్తుంది. ఎలాంటి పూర్తి ఆధారాలు లేకుండా లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు ప్రభుత్వం ప్రకటన చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే ఇలా సుప్రీం ఆక్షేపించిందో లేదో నటుడు ప్రకాష్ రాజ్ వెంటనే తనదైన శైలిలో సుతిమెత్తగా స్పందించి పవన్ కళ్యాణ్ కి చురకలంటించారు. ఈ వివాదంపై ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రకాష్ రాజ్ మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ప్రకాష్ రాజ్ టార్గెట్ చేసుకుంటున్నారు. తాజాగా సుప్రీంకోర్టు స్పందించిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మరోసారి తన ట్విట్టర్ కి పనిచెప్పారు. దయచేసి దేవుణ్ణి మీ రాజకీయాలకి లాగకండి, #జస్ట్ ఆస్కింగ్ అంటూ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ లడ్డూ వివాదంపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్. దేశంలో ఇప్పుడు ఉన్న వివాదాలు చాలవా, కొత్త వివాదాలు ఎందుకు తెస్తున్నారు? ఏపీలో అధికారంలోకి ఉన్నది మీరే అన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కి సూచించారు. వాళ్ళిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ తీరుని తప్పుపట్టడంతో మరింతగా రెచ్చిపోతున్నారు ప్రకాష్ రాజ్. ఇదే విషయంపై తమిళ హీరో కార్తీ కూడా ఒక ఈవెంట్ లో మాట్లాడగా పవన్ ఆ విషయంపై గట్టిగానే స్పందించారు. వెంటనే విషయం తెలుసుకున్న కార్తీ ట్విట్టర్ ద్వారా సారీ చెప్పడంతో గొడవ సద్దుమణిగిందనుకున్నారు. కానీ ప్రకాష్ రాజ్ బలంగా మీరు అనుకున్నది సాధించుకున్నారు గాని కార్తీ చెప్పిన సారీని ఉద్దేశించి ట్వీట్ చేయడంతో మళ్లీ పవన్ ప్రకాష్ రాజ్ వారు మొదటికొచ్చింది. ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ పైన జనసేన నాయకులు, జనసేన సైనికులు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రకాష్ రాజ్ రెచ్చగొట్టే పోస్టులు పెట్టడంతో డిప్యూటీ సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.